హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాకామృతం. ఈరోజు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో రైస్తో పాటు కొంచెం శనగపప్పు కూడా కుక్ చేస్తున్నాను. దీంతో ఇప్పుడు మిరియాలన్నం చేస్తాను. ఈ మిరియాలన్నం అనేది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. కొద్దిగా స్పైసీగా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తాం కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ డికాషన్ ఆల్రెడీ వేసి పెట్టేసి ఉన్నాను. నిన్న నైట్ లంచ్ బాక్సెస్ వాష్ చేయలేదు, సో మార్నింగ్ ఈ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. కాఫీ కలుపుకునేటప్పుడు పాలు డికాషన్ కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేసేదానికన్నా కూడా ఇలా డికాషన్ కాఫీ విడివిడిగా వేడి చేసుకొని తర్వాత కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ డికాషన్ అనేది డబుల్ బాయిల్ మెథడ్లో వేడి చేస్తున్నాను. పాలని మరొకసారి వేడి చేస్తున్నది. అలాగే నిన్నటి పాలు కూడా తోడేయడం కోసం వేడి చేస్తున్నారు. నాకు మా అమ్మకి కాఫీ, అలాగే పిల్లల కోసం పాలు కూడా కలుపుతున్నారు. లంచ్ బాక్స్ విషయానికి వస్తే ఇందాక నేను ఆల్రెడీ రైస్, శనగపప్పు బాయిల్ చేసి పెట్టా కదా, అది ఈ విధంగా ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. కొంచెం పొడి పొడిగా చేసుకుంటే మనకి రైస్ అనేది కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక బాణలి పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ వరకు మిరియాలు, అలాగే 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి మాడిపోయిన విషయం కూడా మనకు అంత తొందరగా అర్థం కాదు. సో స్లో ఫ్లేమ్లో మిరియాలు, జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత సేమ్ బాణలిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఎండుమిరపకాయలు, ఆవాలు, పప్పులు, వేరుశనగపప్పు, జీలకర్రని కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. పులిహోరకు పోపు పెట్టుకున్నట్లు పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మీడియంగా పెట్టుకుంటే మధ్యాహ్నానికి అవి నానిపోయి సాగకుండా ఉంటాయి. ఆయిల్లో ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్న పోపుని మనం ఇందాక ప్లేట్లో పెట్టుకున్న అన్నం మీద వేసుకోవాలి. తర్వాత అదే బాణల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, అలాగే బీన్స్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ త్వరగా మగ్గడానికి దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ మగ్గుతూ ఉండగానే బ్రేక్ఫాస్ట్ కోసం పక్కన పెనం మీద ఊతప్పాలు వేస్తున్నాము. ఆ పెనం కూడా స్పెషల్గా ఊతప్పాల కోసం తీసుకొచ్చిందే. దానిలో చిన్న చిన్న ఊతప్పాలు సేమ్ సైజులో వస్తాయి. ఇప్పుడైతే ప్లెయిన్ ఊతప్పాలే వేస్తున్నాము. ఈ ఊతప్పాల మీద కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ కూడా కుక్ అయ్యేలోపు మిరియాలు, జీలకర్రని కూడా మిక్సీలో వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ అన్నిటినీ కూడా రైస్ మీద వేసుకొని దానిలో మనం తయారు చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా బాక్స్ పెట్టేటప్పుడు బాక్స్లో కొద్దిగా నెయ్యి పైనుంచి వేసుకున్నా మనకి బాగుంటుంది. లేదా మనం పోపు వేసుకునేటప్పుడు కానీ, వెజిటబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు కానీ నెయ్యి వేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్లోకి హల్దీరామ్స్ వల్ల భుజియా సేవ్ అయితే పెట్టుకున్నాను. పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు వీడియో తీయడానికి టైం సెట్ అవ్వలేదు, అందుకని అది వీడియో తీయలేదు. నేను మజ్జిగ కోసము పెరుగుని కప్లో వేసుకొని తీసుకెళ్తున్నాను. తో పాటు ఒక 2 బిస్కెట్లు కూడా పెట్టుకున్నాను. ఈరోజు లంచ్ బాక్స్ అయితే మిరియాలన్నం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.